ఎంతో యమ్మీ అయిన టేస్టీ అయిన రవ్వ లడ్డూలు మనం చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో చూసారు కదా. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మీరు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే రవ్వ లడ్డు అన్నది చేసుకుంటున్నాము. ఎట్లా చేసుకున్నాము ఏంటి అన్నది రెసిపీ షేర్ చేశాను, చూసేసేయండి. మీకు కూడా తెలిసే ఉంటుంది కదా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలి ఏంటి అని. కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలియదు కాబట్టి చూస్తే ఉపయోగపడుతుంది ఈ వీడియో. అండ్ వితిన్ 10 to 15 మినిట్స్లో ఈ రవ్వ లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. సడన్గా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా స్వీట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఈ రవ్వ లడ్డు అనేది చేసి పెడితే బాగుంటుంది. వేడివేడిగా చేసి ఒక 5 మినిట్స్ అలా చల్లారి పెట్టి నూకని ఉండల్లా చుట్టుకొని ఇస్తే ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఇందులో రవ్వ లడ్డూలో షుగరే కాదు బెల్లం కూడా యూస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మేమైతే షుగర్ అనేది యూస్ చేస్తున్నాము. అండ్ కొంతమందికి డ్రై ఫ్రూట్స్తో తినాలనుకుంటారు రవ్వ లడ్డూని, కొంతమంది వితౌట్ డ్రై ఫ్రూట్స్తో తినాలనుకుంటారు రవ్వ లడ్డూని. సో మీరు ఏ టేస్ట్ని ప్రిఫర్ చేస్తారో అన్నది కూడా కామెంట్ చేయండి. ఎలా చేసుకుంటారు, ఏ టేస్ట్ని ప్రిఫర్ చేస్తారో అన్నది కూడా చూడండి. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని కళాయిలో నెయ్యి అన్నది వేసుకుంటాము. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నదే నెయ్యి. నెయ్యితోటి మొత్తం ఫ్లేవర్ అన్నది ఉంటుంది. నెయ్యి కొంచెం కాగిన తర్వాత అందులోకి రవ్వ వేసుకుంటాము. రవ్వ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఆ నూకను అన్నది కలుపుతూ వేయించుకోవాలి. కలుపుతూ ఎందుకు వేయించుకుంటాం అంటే వేగుతుందిలే అని చెప్పని వదిలేస్తే మొత్తం అడుగు వేపు అంతా కాలిపోతుంది. ఫుల్గా మాడిపోతుంది. పైదంతా ఇంకా వైట్గా అట్లా ఉండిపోతుంది. అట్లా కాకుండా ఫుల్గా కలుపుతూ ఉంటే మొత్తం అన్ని వేపుల నుంచి వేగుతూ ఉంటుంది. ఆ వేగిన రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకుంటాము. ఈ లోపల అది వేగేలోపు పంచదార, యాలక్కాయలు అన్నవి మిక్సీ కొట్టుకుంటాము. పంచదార అయితే పంచదార, బెల్లం అయితే బెల్లం. ఇక్కడ మేమైతే పంచదార యూజ్ చేసినాం. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇందులో వచ్చేటప్పటికి కొబ్బరి కూడా అంతే. కొబ్బరి చిప్పలు ఇప్పుడు పూజల టైం కదా, చాలామంది నవరాత్రులు చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో కొబ్బరికాయ కొడతారు కదా. ఆ కొబ్బరి చిప్పలు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అప్పుడు ఆ కొబ్బరి చిప్పలు అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటే గ్రేటెడ్లో వస్తుంది. లేదు అంటే కోరుకున్న కూడా వస్తుంది. కానీ ఇప్పుడు అందరూ మిక్సీ వేస్తున్నారు కాబట్టి చాలా మటుకి మిక్సీ వేసుకుంటే ఈజీ ప్రాసెస్. దాన్ని అదే కళాయిలో ఏదైతే నూక వేయించుకున్నామో ఆ కళాయిలోనే ఈ కొబ్బరి కూడా వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న కొబ్బరిని ఇందాక మనం వేసుకున్నాం కదా నూక, పంచదార, యాలక్కాయ, దాంట్లోనే వేసి మిక్స్ చేయడమే. అంతే, ఎంతో సింపుల్ అయిన రవ్వ లడ్డు రెడీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.